టీ ఫైబర్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ చర్చ. డిప్యూటీ సీఎం పవన్ కు ఫిల్మ్ ఛాంబర్ లేఖ. ఈ కామర్స్ వెబ్సైట్లకు సీసీపీఐ షాక్. పాక్ సర్కార్ కు లష్కరే తోయిబా హెచ్చరిక. ఇలాంటి న్యూస్ 30 సెకండ్స్ లో చూద్దాం. టీ ఫైబర్ ప్రాజెక్టుపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు నిరంతరం హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించే లక్ష్యంగా అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం సజావుగా అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక అంశాలను జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రోగ్రాంకు సంబంధించి సాధ్యమైనంత తొందరగా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, పెండింగ్ లో ఉన్న నిధులను సత్వరం విడుదల చేయడం వంటి అంశాలను సీఎం చర్చించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు 15 నిమిషాల పాటు సమావేశమవడానికి అనుమతి ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. అపాయింట్మెంట్ ఇస్తే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి సురేష్ బాబు, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు జె చంద్రశేఖర్ రావు, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాలగోవింద్ రాజు కలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలపై చర్చిస్తారని లేఖలో స్పష్టం చేశారు. ఆన్లైన్ పేలుడు పదార్థాల అమ్మకాలపై ఫోకస్ పెట్టిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సీసీపీఏ ఈ కామర్స్ సైట్లకు షాక్ ఇచ్చింది. అమోనియం నైట్రేట్, గన్ పౌడర్, పీక్రిక్ యాసిడ్, పీఈటీఎన్ వంటి ప్రమాదకర పదార్థాల విక్రయాలపై సీరియస్ అయింది. దిగ్గజ ఈ కామర్స్ సంస్థలు ఇండియా మార్ట్, జస్ట్ డయల్ సహా పలు సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు ఆదేశించింది. కొనుగోలుదారుల వెరిఫికేషన్ మెకానిజంపై అధికారులు ఆరా తీస్తున్నారు. సీసీపీఏ హెచ్చరికలతో మేల్కొన్న ఈ కామర్స్ సంస్థలు వెబ్సైట్ల నుంచి లిస్టింగ్స్ తొలగించాయి. ఇరాన్, అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ ట్రంప్ ప్రతిపాదనతో ఇరకాటంలో పడింది. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఉద్దేశించిన అబ్రహం ఒప్పందాల్లో చేరాలని అమెరికా ఒత్తిడి చేయడంతో పాకిస్తాన్ పరిస్థితి ముందు గొయ్యి వెనక నుయ్యలా మారింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్, పెహల్గాం దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్లో ఏ నాయకుడైనా ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తే వారిని చంపేస్తామని హెచ్చరించారు.